ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారు. 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం మాక్ పోలింగ్ చేపట్టనున్నారు అధికారులు. ఓటింగ్ సరళిపై అనుమానాలు లేవనెత్తారు మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థి బాలినేని. మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. మాక్ పోలింగ్కు అవసరమైన 5,44,000 ఖర్చును కూడా ఆయన చెల్లించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 26 మంది పోటీ పడ్డారు. 34,060 ఓట్లతో బాలినేనిపై దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. ఈ నెల 19 నుంచి 24 మధ్య ఈవీఎంల మాక్ పోలింగ్కు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ బాలినేని ఎన్నికల కమిషన్ను అభ్యర్థించడంతో ఆయనకు 5,44,000 రూపాయలు ఖర్చు చెల్లించాలంటూ ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆ ఖర్చును చెల్లించారు. ఈ నేపథ్యంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఓటింగ్ సరళిపై ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం మాక్ పోలింగ్ చేపట్టేందుకు ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్, మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. బాలినేని ఇచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు ఒంగోలులో మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి సెషన్స్ ఉండబోతున్నాయి? మాక్ పోలింగ్ అంటే ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? లేని విధంగా ఒంగోలు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఈసారి 34,000 పైచీలకు ప్రత్యర్థికి మెజార్టీ రావడం ఇది పూర్తిగా కూడా కొంత విరుద్ధంగా జరిగిందని చెప్పేసి మొదటి నుంచి కూడా మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా సంప్రదించిన నేపథ్యంలో మాక్ పోలింగ్ ఒకసారి అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించి అనేక పర్యాయాలు పరిశీలించిన తర్వాత కూడా మాక్ పోలింగ్ నిర్వహించే దానికోసం అయ్యే ఖర్చు 5,44,000 రూపాయలు చెల్లించిన పక్షంలో కూడా దీనికి ఒక నిర్దేశమైన డేటు అధికారులు కేటాయించి అధికారుల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని చెప్పే నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే 5,44,000 రూపాయలు రుసుము చెల్లించారు. దీనికి డేట్ అయితే ఖరారు కావాల్సింది. కాకపోతే ఆగస్టు 15 వేడుకలు అంటే ఆగస్టు 15 వేడుకల తర్వాత ఆగస్టు 19 కానీ 24 మధ్య కాలంలో కూడా ఈ మాక్ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాక్ పోలింగ్ కి ఎవరెవరు పాల్గొంటారు? ముఖ్యంగా అయితే ఎవరైతే ఆరోపించారో బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తో పాటు ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నటువంటి టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ తో పాటు జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎన్నికల అధికారి కూడా ఒకరు పాల్గొంటారు. అదేవిధంగా కొంతమంది పోలీస్ సిబ్బందితో కూడా ఈ మాక్ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా మాక్ పోలింగ్ ఎక్కడెక్కడ మెజార్టీ వచ్చిందో చూస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి 12 పోలింగ్ కేంద్రాల్లో కొద్దిగా మెజార్టీ అయితే కొద్దిగా భిన్నంగా వచ్చింది. ఎందుకంటే ఇది వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతంలో ఇక్కడ టీడీపీకి మెజార్టీ రావడంతో కూడా మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి దీనిపై ఖచ్చితంగా అయితే ఎన్నికల కమిషన్ అధికారికి అనేక పర్యాయాలు కూడా మొదటి నుంచి కూడా మీడియా పరంగా కానీ అతను శ్రేయభిలాషుల దగ్గర కానీ పార్టీ శ్రేణుల దగ్గర కానీ పార్టీ అధిష్టానం దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆరోపిస్తుంది ఏంటంటే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపిస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో ఈ మాక్ పోలింగ్ జరగడం కూడా ఇక్కడ ప్రధాన స్థితే ఒంగోలు నియోజకవర్గంలో సంతరించుకుంది. ఇటు పక్క నుంచి అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ అతను అనుచర వర్గం కానీ ఇప్పటివరకు దీని మీద క్లారిటీ ఇవ్వడం పరిస్థితి. మరోపక్క ప్రత్యర్థికి ఉన్నటువంటి టీడీపీ నుంచి ప్రస్తుత శాసనసభ్యులు ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ కూడా దీనిపై కూడా ఎటువంటి స్పందించిన పక్షంలో కూడా ఇది ఏ విధంగా జరగబోతుంది? మాక్ పోలింగ్ వల్ల ఏం జరగబోతుంది? మాక్ పోలింగ్ తర్వాత అంటే ఎవరికి లాభం? ఇది ఏ రకమైనటువంటి నిర్ధారణకు వస్తారో? దీని ద్వారా బాలినేని సందేహాలు నివృత్తి చేసుకోవడానికి కేవలం ఈ మాక్ పోలింగ్ ప్రక్రియ ఉంటుందా, లేదా ఇంకా ఏదైనా దీని ద్వారా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? గతంలో ఈవీఎం మిషన్కి మాక్ పోలింగ్ జరిగిన సందర్భాలు ఎక్కడా లేవు. బ్యాలెట్ పత్రాలు సమయంలో మాక్ పోలింగ్ జరిగింది. అది ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాన్ని జరిగింది. కానీ ఇది గతంలో అయితే ఎప్పుడు జరుగుతుంది, ఈసారి జరుగుతుందంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నట్టు ఇది నిజమైతే ఖచ్చితంగా మెజార్టీ తగ్గవచ్చు, లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గెలవచ్చు అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం ఆరోపిస్తుంటే, మరోపక్క టీడీపీ నుంచి కూడా ఇది కేవలం ఎన్నికల స్టంట్ గానే చూస్తున్నాడు. అతను అనుచర వర్గం అతన్ని వీడిపోకుండా అదేవిధంగా అతనిపై సానుభూతి కోసమే ఇలాంటి డ్రామాలు అన్ని చేస్తున్నాడని చెప్పేసి ఇటు టీడీపీ నుంచి కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ లాభ నష్టాలు చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుకున్న విధంగా ఈవీఎం విషయంలో అవకతవకలు జరిగాయని భావించిన పక్షంలో ఇది బాలినేని శ్రీనివాసరెడ్డికి కొంత లాభం చేకూరచ్చు. కాకపోతే ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఈవీఎం విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఎటువంటి పొరపాట్లు జరగలేదు. కాబట్టి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉండదు అని చెప్పేసి మొదటి నుంచి కూడా వారు వాదిస్తున్న నేపథ్యంలో ఇటు టీడీపీ నుంచి అయితే భరోసాగా ఉన్నారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి కేవలం తన రాజకీయ ఉనికి కోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈవీఎం మిషన్ లో వేరే పోలింగ్ బూత్లో వేరే
నియోజకవర్గాల్లో ఎక్కడా లేకుండా ఇక్కడ ఒకసారి ఏ విధంగా ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఒక పక్క అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గీయుల మట్టికి అయితే ఇది మాకు ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో మెజార్టీ టీడీపీకి 34,000 పైచీలకు వచ్చిన మెజార్టీ తగ్గి బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఒంగోలు ప్రజలు బాలినేని శ్రీనివాసరెడ్డికి మొగ్గు చూపారు. కానీ ఈవీఎం మిషన్ లో పొరపాటు వల్ల లేకపోతే ఈవీఎం మిషన్ లో జరిగిన తప్పిదాల వల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయాడు, దామచర్ల జనార్దన్ గెలిచారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏది అధికారికంగా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఇటు అధికారుల నుంచి కానీ చేస్తున్న ప్రయత్నాలు ఇదిగో మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఇటు ఎవరి పార్టీని చెప్పలేదు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిన పరిస్థితి నాట్ రీచబుల్ లో వస్తుంది, ఎవరైనా సంప్రదించడానికి చేస్తుంది. కాకపోతే ఆగస్టు 15 తర్వాత ఆగస్టు 19 నుంచి 24 వరకు జరిగే ఈ మాక్ పోలింగ్ కార్యక్రమంలో అయితే ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రులు పాల్గొనడం పరిస్థితుంది. ఇప్పటికే ధీమాగా ఉన్నటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అయితే దీనిపై నోరు విప్పని పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో విదేశీ పరిధి నుంచి వచ్చిన దామచర్ల జనార్దన్ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెడుతుంది అయితే ఇట్లాంటి చిల్లర పనులు అయితే నేను మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి అతను అనుచరవర్గం కూడా చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే ఈ మాక్ పోలింగ్ ఈ ఒంగోలు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా పెద్ద హాట్ టాపిక్ గా ఉంది. ఇది నిజంగా మాక్ పోలింగ్ ఎటువైపు దారి తీస్తుంది అంటే ఇది నిజంగా ఈవీఎం యంత్రాల్లో ఉన్నటువంటి లోపాలని బయటకు తీస్తుందా, లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఇటువంటి ప్రయోగాలను చేస్తున్నాడా, లేకపోతే ప్రత్యర్థులను అంటే యంత్రాంగాన్ని ఎవరైతే ఎన్నికల యంత్రాంగం ముందు వారిని తప్పుపట్టడానికి ఇటువంటి చేస్తున్నారా, లేకపోతే నిజంగానే అతను ఆరోపిస్తున్నట్టు ఈవీఎం మిషన్లో ఏదైనా పొరపాట్లు జరిగాయని చెప్పేసి పూర్తిగా అయితే మాక్ పోలింగ్ జరిగిన తర్వాత అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇక్కడ ఈ టాపిక్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా జరిగిన విధంగా మాక్ పోలింగ్ మొదటిసారి ఇక్కడ జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే రుసుము కూడా 5,44,000 రూపాయలు చెల్లించుకున్నాడు. 12 పోలింగ్ బూతుల్లో మరోసారి రీకౌంటింగ్ జరగాలి ఈవీఎం మిషన్ ద్వారా. అది మొత్తం కూడా గంటన్నర వ్యవధిలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి అది ఏ సమయంలో పెడతారు, గూఢంగా పెడతారా లేకపోతే బహిరంగంగానే అందరిని ఆహ్వానించి ఇది చేస్తారనేది బట్టికి అధికారులు నోరు విప్పి చెప్పేస్తే కానీ తెలియని పరిస్థితి ఉంది. రైట్, సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్. 12 పోలింగ్ కేంద్రాల్లో ఒంగోలు అసెంబ్లీకి సంబంధించినటువంటి 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం మాక్ పోలింగ్ చేపట్టనున్నారు అధికారులు. ఓటింగ్ సరళిపై మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థి బాలినేని అనుమానాలు లేవనెత్తారు. మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరారు. అందుకు అవసరమైన 5,44,000 ఖర్చును కూడా ఆయన చెల్లించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 26 మంది పోటీ చేస్తే బాలినేని 34,000 పైచిలకు మెజార్టీతో ఆయన ప్రత్యర్థి ఆయనపై గెలిచారు. ఈ నేపథ్యంలో బాలినేని కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో ఎన్నికల సంఘం మాక్ పోలింగ్కు ఒప్పుకుంది. అందుకు ఖర్చును ఆయన భరించడంతో ఈ నెల 19 నుంచి 24 మధ్య ఈవీఎంలో మాక్ పోలింగ్ చేపట్టబోతున్నారు అధికారులు.